మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. దీర్ఘ సుమంగళి భవ శిరీష. గురుగారు, ముఖ్యంగా కొంతమంది చేసిన కమెంట్స్తో మనం వచ్చాం ఈరోజు. సో ముఖ్యంగా ఈ భూమి పైన చాలా కులాలు, చాలా మతాలు ఉన్నాయని అందరూ అంటుంటారు. సో మనం ముఖ్యంగా ఒకరి దగ్గరకు వస్తే మనం అందరం ఒకటే. సో అందరూ ఈ ఏవేమో కులాలు అవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరు దేవుడి నామస్మరణ చేయాలంటే ముందుగా చూసుకుంటే సూర్య భగవానుడు. ఆయన లేనిదే మనకు ఈ లోకం లేదు. ఒక్కసారి ఆయన లేకపోతే అసలు లోకమే లేదు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి సూర్య భగవాన్ని ఎలా ఆరాధించాలంటారు? ఇది ఆదిత్య హృదయం అని ఉంటుంది కదా, సో దాని గురించి తెలియజేయండి గురుగారు. చాలా మంచి ప్రశ్న శిరీష. చాలా బాగా రీసెర్చ్ చేసి అడిగావు. మాకు కూడా చెప్పడానికి ఇలాంటి ప్రశ్నలకి చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా నేను సూర్యుడి యొక్క విషయంలో, ఆదిత్య విషయంలో పిహెచ్డి కూడా చేశాను. పిహెచ్డి చేసి ఎవ్వరికి చెప్పని రహస్యాలు దాచుకోవడం వల్ల ఉపయోగం లేదు, చెప్పడమే మంచిది. మనం చూసి కాపీ కొట్టేస్తారు అందరూ. కొట్టని, ఎంతమంది కొడితే కొట్టుకొని ఏం పర్లేదు. అందుకే ఒక చిన్న మాట, మాది రామానుజ వంశం. మా తాతగారు 11వ తాత మాకు రామానుజాచార్య. ఆయన మొట్టమొదటిసారిగా నారాయణ మంత్రాన్ని అష్టాక్షరి మంత్రం అంటారు. అది ఆయనకు వాళ్ళ గురువు గారు నేర్పించి, ఈ మంత్రం ఎవరికి చెప్పొద్దు, ఎవరికైనా తెలియకుండా నీకు ఇచ్చాను, ఈ భిక్ష ఇచ్చాను, నీకు మంత్రం ఇచ్చా, నీ చదువుకొని నీ శక్తి పెంచుకో, కానీ ఇతరులకు ఇచ్చావంటూ నీ తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పి శాపం కూడా పెడతారు ఆయన. అట్లా చెప్తారనమాట. కానీ ఆ రామానుజాచార్య దాన్ని పెట్టుకుని బాగా చేసి అనుకున్న అద్భుతాలు సాధించి గొప్ప జ్ఞానవంతుడైపోతాడు. ఆయనకు ఒక కోరిక ఉంటుంది, నేను ఒక్కనే ఎందుకు జ్ఞానవంతుని అవ్వాలి, ఈ లోకంలో ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఈ మంత్రం చదివితే బాగుంటుందని కొన్ని రోజులకి గురువుకి ఇచ్చిన మాటను పక్కన పెట్టేసి అందరికీ చెప్పేస్తాడు అష్టాక్షరి మంత్రం. చెప్పేసరికి జనాలందరూ చాలా సంతోషపడిపోతారు. గురువు వచ్చి అడుగుతాడు, ఎలా చెప్తావు, నీకు ఎంత ధైర్యం, ఈ మంత్రం చెప్పొద్దని చెప్పాను కదా అని. గురువు గారు, నన్ను క్షమించాలి, చచ్చేది నేను ఒక్కనే, కానీ కొన్ని లక్షల మంది బతికారు, కాబట్టి వాళ్ళ మేలు కోరి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అదే మాట నీకు ఇప్పుడు చెప్తున్నా. ఈ రహస్యాలు ఏవైతే మేము కనుక్కుంటామో కేవలం అది నలుగురికి మేలు చేస్తే చాలు. ఆదిత్య హృదయం అంటే సూర్యుడి యొక్క మంత్రం అన్నమాట. మరి సూర్య మంత్రము, ఆదిత్యుడు అంటే సూర్యుడు, తల్లి ఎవరు? అదితి. అదితికి పుట్టాడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఏమైంది, రామాయణంలో యుద్ధకాండ అని ఉంటుంది. యుద్ధకాండలో మనకి రాముల వారు లక్ష్మణుని వానర సైన్యాన్ని తీసుకొని లంకను మన సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళిపోయారు. లంకకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైంది, వెళ్ళగానే అసలు ఇల్లు అవి బంగారపు ఇల్లులు, బ్రహ్మాండమైనటువంటి వీధులు, పెద్ద పట్టణం అది లంక, అద్భుతంగా ఉంది. అసలు విషయం తెలిసింది వాళ్ళకి. అక్కడ వెళ్ళిన తర్వాత అష్టదిక్పాలకులు రావణుడి చేత బంధించబడ్డారు. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే నిలబడాలి. అష్టదిక్పాలకుల్ని బంధించాడు, నవగ్రహాలని బంధించాడు. అష్టదిక్పాలకులు ఏం చేయాలి తెలుసా? ఊడిగం చేయాలి ఈయనకి. ఆ వీధంతా ఆ గాలిదేవుడు ఊడ్చాలి, నీళ్ళదేవుడు కల్లాపి చల్లాలి, అగ్నిదేవుడు ప్రతి ఇంట్లో హోమం పెట్టాలి, అంతా మంత్రోచ్చరణలన్నీ జరగాలి. పంచభూతాలు అన్ని పాపం ఊడిగం చేస్తున్నాయి అక్కడ. రాముడు వారు ఆశ్చర్యపోతారు, వీడు మామూలు కాదు సార్, ప్రతి దానికి శివుని పిలుస్తాడు, శివుని బాగా ఇబ్బంది పెడుతుంటాడు, శివుడి ఆత్మలింగాన్ని సంపాదించేసుకున్నాడు ఈ రావణాసురుడు. వీని చంపడం నువ్వు కాదు కదా, మీ తాత తరం కాదు, ఆయన దశకంఠుడు, మామూలుడు కాదు ఆయన. అంత నవగ్రహాలని బంధించేశాడంటే ఇక నువ్వేం మాట్లాడతావు అనేసి ఆయన బాగా చింత అయిపోతుంది, భయపడిపోతాడు రాముల వారు. అమ్మో, తెలియకుండా వచ్చాను, నా భార్యను పోగొట్టుకొని సీతను తెలుసుకోవాలని చెప్పి వచ్చాను, అనవసరంగా నేను ఇంతమంది మధ్యలో ఇరుక్కుపోయానే, ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు, నా తమ్ముడు తప్ప, అన్ని వానరాలే, కోతులు, మరి ఏం చేయాలి అనేసి చాలా దుఃఖానికి చెంది చింతాక్రాంతుడై దుఃఖంతో కూర్చుని ఉంటాడు ఒక చెట్టు కింద. రాముల వారు, లక్ష్మణుల వారు చూస్తుంటారు అన్న బాధని. ఎలాగ వీడిని కొట్టి నా భార్యను ఎట్లా తీసుకెళ్ళగలను నేను? పోనీ ఒంటి కంటి రాక్షసులట, ఒకటే కన్ను నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంటారట, 20 అడుగులు ఉంటారట ఒక్కొక్క రాక్షసుడు. చూస్తేనే మన గుండాకి చచ్చిపోతాం మనం ఆకారాన్ని. 2 కొమ్ముల రాక్షసులు, ఒంటి కొమ్ము రాక్షసులు, ఒక్కొక్కరు 20 అడుగుల ఎత్తులో ఉంటారట. కుంభకర్ణుడని ఒకడు ఉంటాడండి, వాడి కాళ్ళ కింద 1000 వానరాలు ఒకేసారి వచ్చేస్తాయట నడిస్తే, అంత ఎత్తు ఉంటాడట ఆయన. మరి మేఘనాథుడు అంట, భయంకరమైన మాయలు చేసేవాడు మేఘనాథుడు. ఇంద్రజిత్తు అని ఆయనకు మరో పేరు. ఇంద్రుని చిత్తు చేశాడట ఆయన. ఇంద్రుని ఓడించేసి ఆలోకం కూడా సంపాదించేసుకున్నాడు ఈ రావణాసుడు. వీని కానీ పెద్ద తపస్సు చేసి ఈయన మేఘనాథుని కంటాడు ఆయన. కాబట్టి ఇవన్నీ విన్న తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే, అమ్మో, మనకిక
మన వల్ల ఏది చేయలేము ఇక్కడ అన్న పరిస్థితిలో రాముల వారు దిగాలుగా ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇక ఎక్కడ దారి లేనప్పుడు ఏమవుతుంది, ఆ విషయం కూడా అంత పెద్దగా ఉంది కదా. మరి అప్పుడు ఎప్పుడో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి అగస్త్య మహాముని మహానుభావుడైన ఈ రావణుని పని పట్టడానికే ముందుగానే విష్ణువు రామావతారంలో వస్తారని తెలిసి ఆయన ఎప్పుడో వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు. ఆయన వచ్చిన తర్వాత ఆ శ్రీలంకలోనే రావణుడితో వాగ్విదాలు అవుతాయి, గొడవలు అవుతాయి. అగస్త్య మహాముని గొడవ పెట్టుకుంటారు. నీ అంతు తూర్చడానికి ఒకడు వస్తారా, నీ పని అవుతుంది అనే నమ్మకంతో ఈయన వెయిట్ చేస్తున్నారు. రాముల వాళ్ళు వచ్చారు. అగస్త్య మహాముని తన తపస్సు నుంచి లేచి ఎక్కడ రాముడు ఉన్నాడో అక్కడ నడుచుకుంటూ వచ్చి నిలబడతాడు. ఇలా రాముని చూసి, రామ రామ మహాబాహో శృణుగుయ్యం సనాతనం ఏన సర్వా నరేన్వస్త సమరే విజయిసేసి. రాముడు కళ్ళు తెరిచి చూస్తే పెద్ద అజానుభావుడు అగస్త్య మహాముని ఈ మాటలు అంటున్నాడు. రామ రామ భయపడకు, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు గొప్ప బలశాలివి, బుద్ధిశాలివి, నీ శక్తి నీకు తెలియదు, అంత గొప్ప దేవుడివి నువ్వు. నీవెందుకే చింతాక్రాంతిలో కూర్చున్నావు? చింతలేం అవసరంలే, లే నేనున్నా నీకు, నేను చెప్పిన మాట విను, నువ్వు మొత్తం అందరినీ తుడిచేసి భార్యం చేసిన ఇంటికి వెళ్తావంటే ఒక్కసారిగా ఏనుగు బలం వస్తుంది రాముల వారికి. స్వామి అని దండం పెట్టేసి ఆ మార్గం చెప్పండి అంటే అక్కడ ఆ ఆదిత్య హృదయం మంత్రము ఎలా చేశారంటే, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఆ విధంగా ఇంట్రొడ్యూస్ చేస్తున్న మంత్రాన్ని. అక్కడ రావణాసురుడి యొక్క దీనిలోకి వెళ్ళారు. యుద్ధం జరుగుతూ ఉంటుంది. జరగడానికి ముందు అగస్త్యమాముని వచ్చారు. ఆయన వచ్చి రాముడి వాళ్ళని లేపుతున్నారు. లేపి రామ రామ మహాబాహో శృణుగుయ్యం సనాతనం ఏన సర్వా నరేన్వస్త సమరే విజయసేసి, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని అంత పెద్ద మహానుభావుడు అంటున్నాడు. ఏం చేయాలని రాముడు నిలబడ్డాడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింత శోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఒక్కసారిగా రాముల వారికి భ్రాంతి తొలగిపోతుంది. ఈ అడవిలో, ఈ లంకలో, ఈ దీవిలో ఇలా మాట్లాడే వ్యక్తి దొరికాడే అని. అదే నాయన, నువ్వు మర్చిపోయావు. మీ యొక్క ఇక్ష్వాకు వంశానికి దేవుడు సూర్యుడు. అంత సూర్యుడు బ్రహ్మాండంగా వెలుగుతున్నాడు బయట. ఆయనతోనే నేను ఈ చెప్పిన మంత్రం చదువు అని అగస్త్య మహాముని రాముల వారి చేత ఈ మంత్రాన్ని 3 సార్లు చదివించారు. సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. భాస్కరుడు ఈ భువనానికి ఈశ్వరుడు. ఆ భాస్కరుడిని ఎవరెవరు పూజిస్తారు తెలుసా? దేవతలు, రాక్షసులు అందరూ పూజిస్తారట. అందుకే అందరికీ ఆయన దేవుడే కాబట్టి అందులో ఉన్న సూర్యుడి యొక్క నామాలు చదివితే ఆయన గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఈ ఆదిత్య హృదయం చదువు 3 సార్లు త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాధాయ వీర్యవాన్. ఏ మనిషి అయినా సరే ఆదిత్య హృదయం 3 సార్లు చదవాలి. ఎందుకయ్యా 3 సార్లు చదవాలి అంటే, మరి 3 రకాల సూర్యుడు మనం రోజు చూస్తాం. ఎవరయ్యా 3 అంటే ఉదయం చూడండి ఎర్రగా లేస్తూ ఉంటాడు ఆయన, అది ఉదయభాను. ఉదయభానుని చూసి ఆదిత్య హృదయం చదవాలి. మధ్యలో వచ్చి నిలబడతాడు మిట్ట మధ్యాహ్నం, భయంకరంగా ఉంటుంది ఎండాకాలంలో, కారిపోతుంది మనకి ఆ నిప్పుకి. అప్పుడు ఆదిత్య హృదయం చదవాలి, అప్పుడు చల్లదనాన్ని ఇస్తాడు. మళ్ళీ అస్తమయంలో సంధ్యా సూర్యుడు అనమాట ఆయన. సంధ్యా సమయంలో మళ్ళీ సూర్యుడిని మనం ఆదిత్య హృదయం చదవాలి. ఈ విధంగా ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదవడం వల్ల మనకు ఎంత గొప్ప గొప్ప మంగళకరమైనవన్నీ జరుగుతాయి. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాల అక్షయ పాత్ర. అంటే ధర్మరాజు వనవాసంలో ఉన్నప్పుడు సూర్యుని ఆరాధిస్తాడు. సూర్యుడు ఆయనకు అక్షయ పాత్ర ఇస్తాడు. ఈ అక్షయ పాత్ర ద్వారా నువ్వు ఏది కావాలంటే అది. ఇక్కడ ఇది సమంతకం అని స్టోరీ ఉంది. ఎవరు? మన కృష్ణుడు సత్యభామ తండ్రి ఉంటాడు, సత్రాజిత్తు. వీళ్ళ స్టోరీలో అక్షయ పాత్ర ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే ఒక కథలో మనకి ఏంటంటే సూర్యుడి ద్వారా అక్షయ పాత్ర వీళ్ళకి వస్తుంది. అంటే అన్ని రకాల కోరికలు ఏదైతే ఉందో అక్షయ పాత్ర ద్వారా మనం తీర్చుకోవచ్చు అనమాట. సూర్యుడు అంటే అన్నీ ఇచ్చేవాడు. ఇది ఒక మాట. ఎప్పుడైతే ఆదిత్య హృదయం రాముల వారు చదివారో మంచి ఆవేశంగా వెళ్ళారు, భయంకరంగా యుద్ధం చేశారు, టకటకటక అందరిని చంపేశారు, దశకంఠుని నేల కూల్చేశారు, సీతమ్మని తీసుకుని ఇంటికి వచ్చేశారు. అక్కడ అసలు మా పిహెచ్డి స్టార్ట్ అయింది. ఏంటంటే అయోధ్యకి వచ్చిన తర్వాత రాముల వారికి సీతమ్మ వారికి పట్టాభిషేకం జరిగిన రోజున రాముల వారు అందరికీ ఓపెన్గా చెప్పారు,
అగస్త్య మహాముని పుణ్యమాని నేను ఆదిత్య హృదయం నేర్చుకుని విజయుణ్ణి వచ్చాను మీ ముందుకి. ప్రజలందరూ కూడా రోజు 3 పూట్ల ఆదిత్య హృదయం చదవండి, ఇంకా మన దేశం సుభిక్షంగా ఉంటుంది అని ప్రజలందరూ రాముని మాట వేదమాటంగా తీసుకుని ప్రతి ఒక్కరు ఆదిత్య హృదయం చదివారు. చదవడం వల్ల ఈ పుణ్యభూమి భారతదేశం చాలా గొప్పదైపోయిందనమాట. ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ఎంతోమంది ఇతర దేశస్తులు వచ్చినప్పుడు వాళ్ళలో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. లేటెస్ట్గా 200 సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించారు వాళ్ళు. ఎంత దుర్మార్గులో చూడండి. వాళ్ళు ఆ 200 సంవత్సరాలు అసలు మొత్తం క్రిస్టియానిటీ చేసేయచ్చు భారతదేశాన్ని, కానీ చేయకపోవడానికి కారణం ఆదిత్య హృదయమే. సూర్యుడు భగభగ మండుతాడు, ధర్మం ఉంటుంది కదా. మరి మన తరతరాలు తాతలు ముత్తాతలు చదువుకున్న భూమి నాయ రాముని కాలం 10,000 సంవత్సరాల నుంచి వస్తుంది. మరి ఎక్కడ పోతుంది మన మతం? అలాగే ఉంది. మరి ఎలాగా బ్రిటిషర్స్ ఏం చేశారు? వీళ్ళు ఇంత ఎనర్జీగా ఉన్నారని రీసెర్చ్ చేస్తారట భారతదేశంలో జనాల మీద. ఈరోజు కూడా భారతీయులు విదేశాలకు వెళ్ళి పనిచేస్తుంటే వీళ్ళ ఓపిక, వీళ్ళ సహనము, వీళ్ళు 14 గంటలు పనిచేసే విధానం. మనం ముండా కూడా 8 అవర్స్లో పనిచేయరు. మన ఇంగ్లీష్ వాళ్ళు మాటికి కాఫీలు టీలు తాగుతుంటారు, కొంత ఇంకేదో తాగుతుంటారు, 8 గంటలు అయితే దుకాణం మూసేసి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అట్లా కాదు. భారతీయులకు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు ఇంత కఠినంగా ఎంత అద్భుతమైన అన్ని పనులు చేయగలుగుతారు? ఇంత సోల్ పవర్ వీళ్ళకి ఎట్లా అంటే అప్పుడు చెప్పారట, ఇది రాముల వారు త్రేతాయుగంలో ఇచ్చిన మంత్రం అండి. ప్రతి భారతీయుడు రోజు ఆదిత్యం చదువుతాడు. కాబట్టి ఆదివారము సూర్యుడి యొక్క దినం కాబట్టి సూర్యదినం రోజు వీళ్ళు ఉపవాసం ఉంటారు. ఎక్కడ కూడా పొరపాటున మందు తాగడం కానీ లేదా స్త్రీని ముట్టడం కానీ మాంసభక్ష్యాలు చేయరు. ఇవన్నీ ఆదివారం కంపల్సరీగా క్లోజు. కాబట్టి వీళ్ళు చాలా శక్తివంతులు అవ్వడానికి కానీ ఆదిత్య హృదయం కనుక్కున్న తర్వాత బ్రిటిషర్స్ ఏం చేశారు? ఎట్లాగైనా సరే భారతీయులు లొంగ తీసుకోవాలి, వీళ్ళని మన కాళ్ళ కింద కట్టేసుకోవాలని చెప్పేసి మెల్లమెల్లగా వీళ్ళకి మందు అలవాటు చేయడం తీసుకొచ్చారు. కాఫీ అలవాటు చేశారు, మందు పోశారు, మళ్ళీ మాంసాహారాలు బాగా చేయొచ్చు, ఇలా తినొచ్చు అని నేర్పించారు. మెల్లమెల్లగా భారతీయులు అన్నిటికీ అలవాటైపోయారు. ఒకరోజు వాళ్ళు అనుకున్నారు, ఆదివారము రోజు వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడతారు అంటే అప్పుడు మనకు వీకెండ్స్ సెలవులు అవన్నీ ఏమి ఉండవు అన్నమాట. అన్ని రోజులు పని చేయాల్సిందే, 3 పూట్ల తినాల్సిందే కదా. ఆదివారం మన ఆకలేదా? అలా ఉండదు కదా. అలాగా మన వాళ్ళు ఉండేవారు. అప్పుడు ఏమైంది, వీళ్ళకి ఆదివారం రోజు సెలవు పెడితే బాగుంటుందని చెప్పి సండే హాలిడే అని పెట్టారట బ్రిటిషర్స్. అప్పుడు వీళ్ళకి ఆశ్చర్యపోయారట జనాలందరూ. జాబ్ చేసే వాళ్ళ కింద వ్యాపారం, ఆదివారం సెలవు అంటుంది గవర్నమెంట్, ఏం చేయాలి? బ్రిటిష్ గవర్నమెంట్. సో ఆదివారం రోజు ఇంట్లో కూర్చున్నారు. మరి ఖాళీగా కూర్చుంటారా? వీళ్ళకి మాంసభక్ష్యాలు పంపడం మొదలెట్టారట. మాంసభక్ష్యాలు, కోళ్ళు గిళ్ళు పందులు అడవి వేటలన్నీ తినేయడం అలవాటు. ఇంట్లో కూర్చొని తిన్న తర్వాత ఊరుకుంటారా? భార్యతో సంయోగం చేస్తారు. సంయోగం చేసే ముందు ఊరుకుంటారా? తాగుతారు. సర్వనాశనం చేశారండి ఆదివారాన్ని మన భారతీయులకి వీళ్ళు చేసి. వాళ్ళు వెంటనే ఈ ఆదివారం యొక్క గొప్పతనం, సూర్యుడి గొప్పతనం తీసుకుని ఆదివారం చర్చ్ ఓపెన్ చేసుకున్నారు. ఆ ముండా కొడుకులు ఆదివారం నాడు ఏది తినరు, ఏది చేయరు. చాలా పవిత్రంగా ఉదయం వెళ్ళి చర్చిలో పాల్గొంటారు, కూర్చుంటారు. అప్పటి నుంచి భారతదేశంలో ఇప్పటికి 35% వరకు క్రిస్టియన్సే ఉండిపోయారు. తర్వాత ఇస్లాం, తర్వాత మనం. కాబట్టి ఇంత జనాభా పెరగడానికి కారణం కూడా క్రిస్టియానిటీలో అన్ని దేశాలు ప్రపంచంలో ఈ యొక్క సండే ప్రభావమే. వాళ్ళు సండే రోజే చర్చ్ ఓపెన్ చేస్తారు, సండే రోజే స్నానం చేస్తారు, సండే రోజే అడ్డమైన పనులు చేస్తారు. ఆ దేవుడిని మొక్కుతారు, మిగతా రోజులన్నీ అడ్డమైన పనులు చేస్తారు. మనం ఏం చేసాం? కర్మగాలి ఆదివారం రోజు, ఈ రోజు మనం మార్కెట్కి వెళ్ళండి, ఆదివారం మొత్తం చేపలు అమ్ముతూ, కోళ్ళు అమ్ముతూ, అడ్డమైన మాంసాలని రోడ్డు మీద వీధిలో అమ్ముతూ ఉంటారు. మనం అలా దిగజారిపోయాం. బాగా మత్తు మన గవర్నమెంట్. ఎక్కడ 4 గంటలకి ఒక వైన్ షాపు, గుడి లేకపోయినా వైన్ షాప్ ఉంటుంది. పొద్దున్న తాగుతారు ఆదివారం వస్తే. అడ్డమైన నీచమైన పనులు చేస్తారు, భార్యతో కూడి ఉంటారు, లేదా ఏదో చేస్తుంటారు. సర్వనాశనం అయిపోయాం మనం. అది తలుచుకున్నప్పుడు భారతదేశం ఇంత పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంది, దీన్ని ఎలా బయటికి తీసుకోవాలని తపన మా లాంటి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆదిత్య హృదయం గురించి చూడండి ఎంత పెద్ద విషయం ఉందో. అలాగే ఆదిత్య హృదయం అంటే ఆదివారం నాడు పూర్తిగా ఉపవాసం ఉండి 3 సార్లు ఆదిత్య హృదయం చదివి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉన్నవాడు జ్ఞాని. అటువంటి ఆదివారాన్ని మనము పూర్తిగా భ్రష్టు పట్టించేసాము ఈరోజు. మరి ఇప్పటికైనా జనాలు మేలుకొని తెలుసుకొని, అయ్యో మనం ఆదివారం రోజు నిష్టగా ఉన్నామన్నారు, ఇది నిజంగా కనబడే సూర్యుడి మాట. కాబట్టి మనం ఉండి చూడండి. 6 ఆదివారాలు మీరు ఉండండి. 7వ ఆదివారం మీరు ఏ కోరికతో మీరు ఆ వ్రతం చేస్తారో 100% పెళ్లి కాని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, అనారోగ్యం ఉన్న వాళ్ళు, మంచం మీద ఉండి ఇక లాభం లేదు అయిపోయాడు అన్నవాడు లేచి కూర్చుంటాడు, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అన్నవాడు లేచి కూర్చుంటాడు. 6 ఆదివారాలు నేను చెప్పిన విధంగా చేయండి, ఆ వ్రతం చేయండి. ఆ సూర్యుడికి ఏది మనం ఇది ప్రసాదం పెట్టాలి, ఏ మంత్రం చదవాలి ఒకటి ఉంటుంది, అది వేరేగా చెప్తాము. అది చేయడం వల్ల భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా మళ్ళీ పాత హిందూ ధర్మాన్ని ఎలాగైతే నిలబెట్టామో అట్లా తయారవుతారు. తల్లి గురుగారు, మొత్తం మీద ఆ సూర్య భగవాని అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.